నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. బీసీలు హక్కుల సాధనకు ఐక్యంగా పయనించాలని సెట్టిబలిజ ఆత్మీయ సభలో యనమల పిలుపు. దొమ్మేటి వెంకటరెడ్డికి యనమల వాసంశెట్టి నివాళి. బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లకు యనమల డిమాండ్. అట్టహాసంగా నర్సీపట్నం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం, పాలక వర్గానికి అయ్యన్న దిశానిర్దేశం. కాకినాడ జిల్లా తుని పట్టణంలో సెట్టిబలిజ పితామహులు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వర్గీయ వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడితో కలిసి సాయి ఫంక్షన్ వేదిక వద్ద జరిగిన సెట్టిబలిజ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. జనగణన పూర్తయిన తర్వాత బీసీల జనాభా నిష్పత్తికి తగ్గట్టుగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు జరగాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తుని సెట్టిబలిజ పితామహులు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ తర్వాత జరిగిన సెట్టిబలిజ కులస్తుల ఆత్మీయ సభకు కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ తో కలిసి యనమల ముఖ్య అతిథిగా విచ్చేశారు. అంతకుముందు అంబాజీపేటలో మంత్రి వాసంశెట్టి స్వర్గీయ వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి ర్యాలీగా మంత్రి సాయి వేదిక వద్దకు చేరుకున్నారు. సెట్టిబలిజ ప్రముఖులతో జ్యోతి ప్రజ్వల చేసిన యనమల వాసంశెట్టి స్వర్గీయ వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన యనమల స్వర్గీయ వెంకటరెడ్డి మహోన్నతుడని, తుని సంపాదనలో సమాజ అభివృద్ధికి కేటాయించిన త్యాగశీలి అన్నారు. ఇక బీసీల ఐక్యతతో పయనించాలని పిలుపునిచ్చిన యనమల కులాల సమస్యలు వేరేగా ఉంటాయని, ఇదే సందర్భంలో బీసీ సామాజిక వర్గం సమస్యలు వేరేగా ఉంటాయన్నారు. అందుచేత బీసీలంతా హక్కుల సాధనలో ఐక్యంగా ఉండాలన్నారు. 1984 నాటికి పూర్వం బీసీలకు సంక్షేమ పథకాలంటూ ఏమీ ఉండేవి కాదని, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలోనే సంక్షేమ పథకాలకు బీజం పడిందన్న యనమల తద్వారా బీసీలకు గుర్తింపు లభించిందన్నారు. అలాగే 1987లో స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు, నిధుల కేటాయింపు జరగాలన్నారు. కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సెట్టిబలిజ కులస్తులకు తుని నియోజకవర్గంలో సముచిత గౌరవం దక్కిందన్నారు. నాయకులకు, సెట్టిబలిజ నాయకులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులకు, సోదరులకు, వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి సెట్టిబలిజ నాయకులకు, ముఖ్యంగా ఈ రోజున మీరందరూ కూడా సమావేశం అవడం, మీ యొక్క సమస్యల్ని చర్చించడం కాకుండా మా ద్వారా కూడా ప్రభుత్వానికి తిరిగిపెట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నిజానికి సెట్టిబలిజ సంఘానికి, సెట్టిబలిజ కమ్యూనిటీకి చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం కూడా ఒకటి పరిష్కరిస్తూ ఉంది. అక్కడ మన అందరి రిప్రజెంటేటివ్గా సుభాష్ క్యాబినెట్ ఆయన కూడా యువకులు, మంచి వ్యక్తి. ఒక కార్యక్రమంలో ఏ కార్యక్రమం పట్టుకున్నప్పుడు కూడా మంచిగా సాధించే వరకు కూడా నిద్రపోయేటువంటి ఒక నాయకత్వం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం. అదేవిధంగా చైర్మన్గా, డీసీ చైర్మన్గా వాడు గురించి సంబంధించిన ఎందుకంటే కూడా లేదు. ఆయన కూడా కొత్తగా బీసీ చైర్మన్గా అయ్యారు. ఆయన కూడా మనం ఆనందంతో తిరిగి వచ్చాలి. మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నాం. ఇది
మార్కెట్కి సంబంధించిన మీటింగ్ అయితే అందరూ కూడా కులానికి సంబంధించినటువంటి మీటింగ్ సుభాష్ గారు ఫోన్ చేయగానే తప్పలేదు మన వాళ్ళందరూ కూడా పిలుస్తున్నారు కదా, నేను తప్పకుండా రండి నేను కూడా చెప్పాను జరిగింది. ఆ విధంగా 5 రోజుల అన్నీ కూడా నిపాలు ఉన్నప్పుడు కూడా మాట్లాడి ఈ కార్యక్రమాలు వచ్చారు. కొన్ని నియోజకవర్గం తరఫున ఆయనకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఎమ్మెల్యేగా కూడా రావాలి జరిగారు. ఆవిడ కొన్ని పనులు ఉండడం వల్ల రాలేకపోయారు. ఎందుకంటే మన వెంకటరెడ్డి గారి గురించి చెప్పారు. సోదరు ఆయన ఒకవైపు సంపాదన అనేటువంటి ఎవరైనా సంపాదిస్తారు, కొంతమంది మంచిగా సంపాదిస్తారు, కొంతమంది తప్పుదారులు సంపాదిస్తారు. కానీ కష్టపడి సంపాదించినట్టు వెంకటరెడ్డి గారు అమలాపురాయణకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. పెద్దబొడ్డేపల్లి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు విచ్చేయగా అతిథులుగా డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలు చింతకాయల పద్మావతి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా గవిరెడ్డి వెంకటరమణ, సహపాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలక మండలిని ఉద్దేశించి ప్రసంగించిన అయ్యన్న పాత్రుడు రైతుల ప్రయోజనాలకు దోహదపడే ప్రణాళికలతో పాటు మార్కెట్ యార్డ్ ఆదాయ వనరులు మెరుగుపడే అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. మళ్ళీ మా పార్టీ అవసరం జనసేన ఇప్పుడు జనసేన నుంచి ఉన్నారు, బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కూర్చొని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఎవరు పెట్టాలా అని మళ్ళీ వచ్చింది. ఒకసారి సారు మనకి ఇక్కడ ట్రైనింగ్ టైలరింగ్ ఆడపిల్లలను సెలెక్ట్ చేస్తా అని చెప్పేసి అది చూసినామంటే అప్పటికే దాని మీద ఒక 50-60 లక్షలు ఖర్చు పెట్టారు. దాన్ని ఇంకొక 5-6 లక్షలు పెడితే తప్ప అది పనికిరాని పరిస్థితి. ఆ డబ్బు ఎలా తెచ్చారు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే చాలేస్తున్నాను. ఏ మాత్రం కూడా సహకార సూత్రాలకి విరుద్ధంగా వ్యవహరించిన పరిస్థితి. ఆ సందర్భంలో ఎవరైతే జాగ్రత్తగా కష్టపడతారు వారందరినీ కూడా పైకి తీసుకురావాలి, వారందరూ కూడా అత్యున్నత స్థానం కల్పించాలని మన స్పీకర్ గారు ఈ రోజు మంచి స్థానం కల్పించారు. మనందరి తరఫున కూడా స్పీకర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అలాగే ఈ రోజున మన రమణ గారి గురించి మీకు తెలుసు, ఏదైనా పని పట్టుకుంటే అది అయ్యే వారికి కూడా నిద్రపారు. అలాంటి వ్యక్తిని ఈరోజు చైర్మన్ గా ఎంపిక చేశారు. కాబట్టి దేశంలో ఏం జరుగుతుందో అన్నీ నాకు అర్థంగా పంపించు. ఆయన తర్వాత 3 గంటలు చదువుకొని పడుకొని మళ్ళీ మరుసటి మీటింగ్కి వెళ్ళి మాట్లాడితే అబ్బా ఆ జనపడు ఏం మాట్లాడిస్తారు రాని కొట్టాను. అవన్నీ నాకు రుచించుతున్నాయి. పేరు నాకు అంటే అటువంటి విషయాలు బ్రహ్మాండంగా నాకు నోటీస్ చేసి రాష్ట్రంలో గౌరవం సార్ ఎలా మాట్లాడాలి, సబ్జెక్ట్ మాట్లాడాలంటే ముఖ్యం. రోజు సోది మాట్లాడడం వేరు, సబ్జెక్ట్ మాట్లాడడం వేరు. ఆ సబ్జెక్ట్ని రికార్డు ప్రకారంగా అంకితో డబ్బులు ఇవ్వడం మానేస్తాయి. అలాగే నాటారా నుంచి ఒక 50 లక్షలు, అలాగే గన్నారా నుంచి 50 లక్షలు తీసి వాటికి మార్గాలు లేవు, అక్కడికి ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితులు. ఇలాగా వ్యవసాయం అంటే పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కాకుండా ఈ రైతుల యొక్క డబ్బులను తీసుకొచ్చి దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి. నెమ్మదిగా రాజ్యాంగమునకు బద్ధుడునై చట్టబద్ధముగా నిస్వార్థముతో నిజాయితీగా బంధు ప్రీతికి అతీతముగా ప్రజాసేవ మరియు రైతు సేవయే ధ్యేయముగా పరిపాలన చేయగలనని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ కమిటీ పాలకవర్గ డైరెక్టర్ వెలగ వెంకటకృష్ణరావుకు కాకినాడ జిల్లా కోట నందూరు మండలం తెలుగుదేశం నాయకులు అభినందనలతో ముంచెత్తారు. నర్సీపట్నంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీనియర్ నేతగాడి రాజబాబు
నేతృత్వంలో భారీ సంఖ్యలో టీడీపీ నేతలు తరలి వెళ్లారు. ప్రమాణ స్వీకారం అనంతరం వెలగ వెంకటకృష్ణారావును సత్కరించి అభినందనలు తెలిపారు. అదయ్య ఐక్యత అంటే ఇదేరా, మనోడు పదవిని అలంకరిస్తే మురిసిపోయిన వైనం. కోటనందూరు మండలం తెలుగుదేశం యువ నాయకుడు వెలగ కృష్ణారావు ఇటు తుని అటు నర్సీపట్నం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు అలుపెరగని కృషి చేశారు. వెలగ వెంకటకృష్ణారావు వ్యాపారవేత్త అయినప్పటికీ ఎక్కడా ఆనాటి అధికార పార్టీకి జడవలేదు. పసుపు జెండా చేతబట్టి క్యాడర్లో నూతన ఉత్తేజాన్ని ఉసుగొల్పారు. యనమల కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ది కమిటీ చైర్మన్ పదవికి వెలగ వెంకటకృష్ణారావును ఎంపిక చేస్తే స్పీకర్ అయ్యన్న పాత్రుడు నాన్ లోకల్ అనే మాటకు బదులివ్వకుండా నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. ఇవాళ అయ్యన్న సమక్షంలో పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి కోటనందూరు మండలం నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నేతలు తరలివచ్చి వెలగాను అభినందనలతో ముంచెత్తారు. సీనియర్ నేతలు గాడి రాజాబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, దంతులూరి చిరంజీవిరాజు, పెనుమచ్చ నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకవరెడ్డి రమేష్, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, బోడపాటి సత్యనారాయణ, అంకావరెడ్డి సత్యనారాయణ, సామిరెడ్డి కృష్ణార్జునరావు, అంకావరెడ్డి బుల్లిబాబు, మేడపరెడ్డి జోగిబాబు, నెమ్మాది సత్యనారాయణ, కొరుప్రోలు రఘునాథ్, చిటికెల సత్యనారాయణ, చందక శ్రీను, పడాల సత్యనారాయణ, లగుడు సత్యనారాయణమూర్తి, అంకావరెడ్డి వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనకాపల్లి జగన్నాథ స్వామి రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. స్థానిక గవరవరంలో కొలువైన శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతామూర్తుల ఉత్సవాలను ప్రతి ఏడాది శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తుంది. 10 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు రథయాత్రతో ప్రారంభమయ్యాయి. రథంపై దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి విశేష పూజలు గావించారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ దాడిబుజ్జి, కాండ్రిగుల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రసిద్ధ దోవ దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు ఇవాటి నుంచి ప్రారంభమయ్యాయి. అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఆషాఢ మాసోత్సవాలు తొలి శుక్రవారం అమ్మవారికి శ్రీ రాజవారి కుటుంబ సభ్యులు తొలి చీర సారి సమర్పించారు. ఎస్ఆర్వివి శ్రీనివాసరాజు పృథ్వీరాజు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు విశేష పూజలు గావించి అమ్మవారికి తొలి చీర సారి సమర్పించారు. పూజా కార్యక్రమాలు అనంతరం రాజవారి కుటుంబ సభ్యులను ఆలయ ఈవో విశ్వనాథరాజు అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. సంపూర్ణ సకల ఫలాభాప్తిరస్తు ఫలం మనోరథ సఫల సిద్ధిరస్తు. समावितनाम देस्य विषयं राजनाम देस्य सावित्री देवनाम देस्य धनंजय गोत्रस्य रामचंद्र राजनाम देस्य తల్లి ఒకసారి ఎలా చూడండి తల్లి ఇలా ఇలా ఓం నమః ఇతి
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఈ నెల రికార్డు స్థాయిలో 1,45,00,000 రూపాయల హుండీ ఆదాయం లభించింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. 28 రోజులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన హుండీలు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి 1,22,85,000 రూపాయలు, అన్న ప్రసాదాల హుండీ నుంచి 22,30,000 రూపాయలు ఆదాయం వచ్చిందని డీసీ చక్రధర్రావు తెలిపారు. అలాగే 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి, పలు విదేశాల కరెన్సీ నోట్లు వచ్చాయని చెప్పారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చంద్ర స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముండీలు తరగా 28 రోజులకు గాను 1,45,16,590 రూపాయలు రావడం జరిగింది. అలాగే 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వి సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనర్,
మరి కాళేశ్వరరావు మరియు కిరణ్ గారు కార్యనిర్వహణాధికారులు, అలాగే గ్రామస్తులు, పత్రికా విలేకరులు, అర్చకులు, అలాగే పోలీసులు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు. మరి కెనరా బ్యాంక్ రావులపాలెం వారికి ఈ సొమ్ముని డిపాజిట్ చేయడం జరిగిందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఓ నమో వెంకటేశాయ నమః. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణంలో ఉన్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. మరియు హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకి దోమల తెరలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్, ఇంజనీర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి ప్రోగ్రామ్ ఏంటి డిఎల్ ప్రోగ్రామ్ వేయించుకో, దగ్గర కూర్చొని ప్రోగ్రామ్ వేయించుకొని నువ్వు వరుసగా ఒకటి ఇక్కడే కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ ఫాస్ట్గా. ఎందుకంటే మనం ఆయన్ని సపోర్ట్ చేయాలి, మనం ఫాస్ట్గా చేయించుకొని మనం చేసుకోవాలి. ఇది ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. నేనేమంటానంటే ఫ్లోరింగ్ కాంట్రాక్టర్ ఉందా లేదా, ఎవరైనా సబ్ కాంట్రాక్టర్ ఉందా, లేబర్ ఉన్నా లేదా, ఏదైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళే ఏం కావాలంటే మనం సపోర్ట్ చేయండి. మీకు అలాంటి ఏమన్నా కూడా నాకు చెప్పండి, నేను మాట్లాడుతాను. అవసరమైతే మినిస్టర్ పట్టుకొని మనం మీరేమి ఇబ్బంది పడతారు ఏమన్నా నేను అంతే చెప్పేసేయండి. తర్వాత ఎలక్ట్రికల్ది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఎండ్ అవుతుంది. ఇప్పుడు లెంటర్ చేసి ఐటమ్స్ ఏమున్నాయి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉన్నాయి, డోర్స్, విండోస్ ఉన్నాయి, వాల్స్ ప్లాస్టింగ్లు ఉన్నాయి, ఫ్లోరింగ్ ఉంది, ఇంతే కదా. అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎక్విప్మెంట్ పెట్టుకుంటారు. నేనేమంటానంటే దీన్ని బై దట్ మూమెంట్ మీరు ఎన్ని రోజులు పడుతుంది దానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలు హక్కుల సాధనకు ఐక్యంగా పయనించాలని సెట్టిబలిజ ఆత్మీయ సభలో యనమల పిలుపు. దొమ్మేటి వెంకటరెడ్డికి యనమల వాసంశెట్టి నివాళి. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లకు యనమల డిమాండ్. అట్టహాసంగా నర్సీపట్నం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం, పాలక వర్గానికి అయ్యన్న దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.